ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంటీ ఏదో ప్లాన్ చేసినట్టుంది. పాపం తనకే రివర్స్ అయింది. నీకు ఈ జన్మలో బుద్ధి రాదే. ఛీ, నువ్వు ఎప్పటికీ బాగుపడవు. ప్రాంక్ పేరుతో వదిన్నే తిట్టిస్తావే. ఈ రోజు రావణాసురుడి బదులు నిన్ను తగలబెట్టేయాలే. దరిద్రం వదిలిపోతుంది. ఇందాక వసువు వల్ల మీ మీద పసుపు పడిందని కక్ష తీర్చుకుంటున్నారా పిన్ని? అత్తయ్య, ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. ఆంటీకి బాగా పెళ్ళైంది. బన్నీ, ఏం జరిగింది? అంటే మమ్మీ, నేను బొమ్మల కొలువుని వీడియో తీస్తున్నాను కదా మమ్మీ. నువ్వు నెక్లెస్ కొట్టేసావని అందరూ అంటుంటే ఎక్కడో నాకు డౌట్ వచ్చి తీసిన వీడియో చెక్ చేశాను. ఒక వీడియోలో అమ్మమ్మ నెక్లెస్ తీస్తున్న వీడియో రికార్డ్ అయింది. అది చూపించి అమ్మమ్మని బెదిరించాను. నిజం ఒప్పుకుంది. చాలా థ్యాంక్స్ బన్నీ. నీ వల్ల నాకు పెద్ద అవమానం తప్పింది. నా మమ్మీని ఊరికే ఎవరైనా అవమానిస్తే నేను ఊరుకుంటానేంటి మమ్మీ? ఈరోజు నా టైం అస్సలు బాలేదు. దాన్ని అవమానించబోయి నేనే నవ్వుల పాలైపోయాను. పెద్దవారు, తల్లి లాంటివారు మిమ్మల్ని కొడితే నాకే పాపం. నేనేం తప్పు చేశాను పిన్ని? పొరపాటున జరిగిన దానికి కూడా నా మీద ప్రతీకారం తీర్చుకుంటారా? నా మీద కోపం ఉంటే తిట్టొచ్చు, లేదా కొట్టొచ్చు. ఆ హక్కు మీకుంది. అంతేకాని ఇలా ఎవరైనా చేస్తారా? ఇంటి పరువు కాపాడాలని చిన్న పిల్లాడికున్న ఇంగితం కూడా లేదా మీకు? పండగ రోజని క్షమించాను. ఇది ప్రాంక్ కాదు, ప్రతీకారం అని ఆయనకి తెలిసిందో మీరు ఇంట్లో ఉండలేరు. ఇంకొకసారి చేస్తే నేనే మీ మెడబట్టి బయటికి గెంటేస్తాను. జాగ్రత్త. నాకే వార్నింగ్ ఇస్తావటే? నా మీదే చెయ్యెత్తుతావా? నా రాజాతో చెప్పి నీ అంతు తేలుస్తానే. నా రాజాతో కలిసి ప్రతీకారం తీర్చుకుంటాను. ఈ రోజే నీ గురించి నా చలపతితో చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.